ఇవన్నీ కూడా వాస్తవాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారము ఎన్నికల వేళ తాను చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఉండడం కోసం అబద్ధాలకు రెక్కలు కట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఉన్నాడు, అందులో భాగస్వాములు వీళ్ళంతా ఎవరెవరు ఉన్నారు అన్నది మీ అందరికీ కూడా క్లుప్తంగా కూడా చెప్పుకొచ్చిన బాగానే అర్థమైంది అనుకుంటా. అందరికీ కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్లే విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి గమనిస్తే ఇలా ప్రచారాల్లో ముమ్మరంగా చెప్తూ ఉంటారు 2014 నుంచి 19 మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా. మామూలుగా రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సంపద సృష్టించింది ఎవరిని ఒకసారి చూద్దాం. మా హయాంలో మాకు ఇంకా కోవిడ్ ఉంది, 2 ఏళ్ళు కోవిడ్, 2 ఏళ్ళు మాకు కోవిడ్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించినారా లేదా అనేది చూడాలంటే ఎలా చూస్తారు? నేషనల్ జీడిపిలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎంత అని ఒకసారి చూస్తే ఎవరు ఏ స్థాయిలో సంపద సృష్టించారు అనేది ఇట్టే అర్థమవుతుంది. ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి కోవిడ్ లేదు, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశానికి సంబంధించిన జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో, జీడిపిలో, స్థూల ఉత్పత్తిలో రాష్ట్రానికి సంబంధించిన వాటా కేవలం 4.47% మాత్రమే. అదే మా హయాంలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఉత్పత్తిలో అంటే జీడిపిలో రాష్ట్రం కాంట్రిబ్యూషన్ 4.83%. అంటే కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరు చేసినారు అని చెప్పడానికి నిదర్శనం. ఇంకొక క్లిప్పింగ్ కూడా చూద్దాం. మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూద్దాం. మామూలుగా ఉద్యోగాలు అంటాడు, పరిశ్రమలు అంటాడు, ఆయన ఏదో ఉద్యోగాల సృష్టిలో ఆయన ఏదో పిహెచ్డి తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. అది చూద్దాం ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్లో 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్రం దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పి చూద్దాం. 2014 నుంచి 19 మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్రం వాటా దేశంలో ఎంత అని చూస్తే కేవలం 2.86% మాత్రమే. అదే 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా అదే మా ప్రభుత్వ హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్లో 2019 నుంచి 24 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం వాటా 4.07%. అంటే ఇది జాల్దా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం పరుగులు తీసింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వెనకాల పడింది అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి నెక్స్ట్ క్లిప్పింగ్లు కూడా ఒకసారి చూపించమా. ఈ మధ్యకాలంలో కాదు అది ముఖేష్ అంబానీతో ఫోటోలు అయినా ఒకసారి చూపించి. ఒకసారి ఏదో ఈరోజు పొద్దున్న పేపర్లో ఏదో చూసా, అంబానీ వాళ్ళు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో 65,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా. ఒకసారి అది కూడా చూద్దాం. ఒకసారి ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు, అంబానీలు ఎప్పుడు వచ్చినారు, అదానీలు ఎప్పుడు వచ్చినారు, కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా బజాంకాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా ఆదిత్య బిర్లాతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఏం పేరు ఆదిత్య మిట్టల్తో ఏదో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఏదో తానేదో ఉత్సాహంగా ఏదో
ఏదో 1,61,000 కోట్ల పెట్టుబడులు ఆయన చేస్తానారని. సరే ఆయనే ఆదిత్య మిట్టల్, ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా. ఇది స్విట్జర్లాండ్లో డావోస్లో. ఇంకా నెక్స్ట్ ఫోటో అమ్మా, ఆయన నేను కలిసి డావోస్లో నడుచుకుంటూ పోతా ఉన్న ఫోటో కలిసి. ఇది రెండో ఫోటో, ఇది అదాని వాళ్ళ ఫౌండేషన్ స్టోన్, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్. నెక్స్ట్ బామ్మ, ఫౌండేషన్ స్టోన్. ఇది కుమారమంగళం బిర్లా వాళ్ళ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్. నెక్స్ట్ బామ్మ, ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్, అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో